నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆదిపరాశక్తి తన ఆత్మీయ భక్తులను ఆదుకునేందుకు వారిని సంసార సాగరం నుంచి సముద్ధరించడానికి ఎన్నో నామాలతో ఎన్నో అవతారాలతో భూమిపై అవతరిస్తూ ఉంటుంది. ఆ పరమేశ్వరి అంశావతారమే ఈ కన్యకా పరమేశ్వరి అమ్మవారు. నెల్లూరు పట్టణంలో వెలసిన కన్యకా పరమేశ్వరి మాత భక్తవత్సలగా వినుతకెక్కినుంది. ఆ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. నూతన అందాలతో వెలుగులీనుతున్న పురావైభవ కన్యకా దేవాలయం. వర్ణరంజితంగా శిల్పకళా తోరణంలా నేత్రపర్వం చేస్తున్న నెల్లూరు కన్యకా ఆలయం. అష్టాదశ శక్తి పీఠాల దేవతలను దర్శింపజేస్తున్న మహత్తర ఆలయం. కృష్ణశిలా రూపిణిగా కన్యకా పరమేశ్వరి ముగ్ధ మనోహర మూల విరాట్టు. నెల్లూరు పట్టణ స్టోన్ హౌస్ పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం. కన్యకా పరమేశ్వరి పెనుగొండలోని కుసుమశ్రేష్ఠి అనే వైశ్యుని ఇంట వాసవిగా పుట్టిన కన్యామణి. పెనుగొండ ప్రభువైన విష్ణువర్ధన మహారాజు ఆమె సౌందర్యానికి ముగ్ధుడై బలవంతంగానైనా సరే పెళ్లాడాలని ప్రయత్నిస్తాడు. వాసవి కన్యక పెనుగొండ శ్రీ నగరేశ్వర స్వామి ఆలయ మండప ప్రాంతంలో అగ్నిప్రవేశం చేసి తన శీలాన్ని వంశగౌరవాన్ని కాపాడుకుంటుంది. ఆ వాసవాంబ కన్యకా పరమేశ్వరిగా వైశ్యుల ఇలవేల్పుగా ఆరాధింపబడుతోంది. నెల్లూరులో వందలాది సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రవేశం చేద్దాం పదండి. ఇది సింహపురిగా పురాణ నామం కలిగిన నేటి నెల్లూరు పట్టణం. వర్తక వాణిజ్యాలతో నిత్యం రద్దీగా ఉండే ఆ వీధిలో వర్తక శ్రేష్ఠులకే కాదు, సర్వభక్త జనుల ఇలవేల్పు నెలకొని ఉన్న ఆలయమది. వందలాది సంవత్సరాల క్రితమే నిర్మితమైన ప్రాచీన ఆలయం నేడు అంగరంగ వైభవంగా పునర్నిర్మితమైంది. ఎంతో కళానురంజకంగా తీర్చిదిద్దబడింది. రంగులద్దుకొని సప్తవర్ణాల హరివిల్లుతో చేసిన బంగారు గుడిలా భక్తులను అలరిస్తోంది. ఏనాడో నిర్మించిన వాసవి కన్యకా ఆలయాన్ని నేడు పరమాద్భుత సౌందర్యంతో వెలుగులీనేలా పునర్నిర్మించారు. వేలాది శిల్పాలను అమర్చారు. కళ్ళు చెదిరే వర్ణాలను ఈ ఆలయానికి అద్దారు. కన్యక చరిత్రను కుప్పగా పోసి చక్కటి ఆలయంగా తీర్చిదిద్దారు. ఇందుకు ఎంతో మంది నెల్లూరు ప్రాంత దాతలు, ఆర్యవైశ్య పెద్దలు సహకరించారు. ఆ ఆలయ ప్రవేశం పరాత్పరి మహారాజ్ఞి శ్రీ 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 రాజరాజేశ్వరి కొలువైన మహారాజ దర్బారులోకి వెళుతున్నామా అన్నంత అనుభూతిని ఇస్తుంది. ప్రధాన రహదారి పక్కనే ఓ చక్కటి స్వాగత ద్వారం భక్తులను ఆహ్వానిస్తుంది. ఆ స్వాగత ద్వారంపై మునీశ్వరులతో కూడి ఉన్న దక్షిణామూర్తి శిల్పాకృతులుంటాయి. ఆ తరువాత 3 అంతస్తుల 5 కలశాల మహారాజ గోపురం ఆలయం లోపలికి దారి చూపుతుంది. ఉదయ భానుని నునులేత కిరణాలు వెదజల్లే ఉదయపు కాంతులతో గోపురాలు, విమాన శిఖరాలు కాంతివంతంగా కన్నుల పండగ చేస్తాయి.
ఆ గోపురాలపై వేలాది శిల్పాలు అమరి ఉంటాయి. రాజగోపురం ప్రతి అంతస్తుని మోస్తున్నట్లు భారావాహులు, ద్వారపాలికలుగా నృత్యాంగనలు, యక్ష కిన్నెర గంధర్వ కన్యలు, సప్తమాత్రికలు, శక్తిమాతలు, దేవ ఋషులు, అమ్మవారి వాహనాలైన సింహాలు, వీటన్నింటి మధ్య మహిషాసురమర్ధిని వంటి అమ్మవారి వివిధ అవతారాలు ఓ అద్భుత శిల్పకళా సంపదలా కనిపిస్తుంది. ఆలయంలో అమ్మవారు ప్రతినిత్యం నిజపాద దర్శనమిస్తున్నట్లు స్థానక భంగిమలో కనువిందు చేస్తుంది. సప్తవర్ణాల హరివిల్లు అమ్మవారికి చీరగా అమరినట్లుంటుంది. నక్షత్రాలు పూలై ఆమెకు గజమాల అయినట్లు, సంధ్యా సమయ స్వర్ణకాంతులు బంగారు కిరీటమైనట్లు వెలుగులీనుతుంటుంది. ఆ కన్యకా పరమేశ్వరి మూల విరాట్ దర్శనం చేసుకుందాం రండి. ఆలయానికి వచ్చిన భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే దర్శనం గర్భాలయ దర్శనం. గర్భాలయానికి ఇరువైపులా నెలకొని ఉన్న చిరుమందిరాల్లో గణపతి, కుమారస్వామి వార్లకు ముందుగా నమస్కృతులు చెల్లించుకొని గర్భాలయ అమ్మవారి దర్శనానికి సమాయత్తమవుతారు. అద్వితీయ మహిమాన్విత రూపిణి, ఆర్య మహాజన హృదయ నివాసిని, ఆర్య మహాజన హృదయ నివాసిని, అవనికి దిగి రావమ్మ ఆది పరాశక్తి, ఓ ఆది పరాశక్తి. గర్భాలయంలో బంగారు వర్ణంతో తలతళలాడే సింహతోరణం కింద భక్తుల కోసం నిలుచున్న వాసవి కన్యకా పరమేశ్వరి నిలువెత్తు రూపం దర్శనమిస్తుంది. కృష్ణవర్ణ శిల్పంలో మలచిన సౌందర్య రాశిలా అమ్మవారు స్థానక భంగిమలో దర్శనమిస్తోంది. సత్యలోకమే శాంతి మంత్రమై, వైకుంఠమే నీ వైభవమై, కైలాసంలో కైవల్యాని భూలోకంలో ప్రతిష్ఠించగా, కైలాసంలో కైవల్యాని. నల్లని శిలా విగ్రహానికి బంగారు వర్ణపు కవచాలతో అలంకృతమైన కన్యక కనిపిస్తోంది. పట్టు చీనాంబరం ధరించిన కన్యక పచ్చల మణిహారాలు, రత్న ఖచ్చిత కంఠాభరణాలు, ముక్కుకు అలరించిన ముక్కెరతో భక్తులకు దివ్య దర్శనమిస్తోంది. మామూలు రోజులలో ఇలా అలంకృతమైన వాసవాంబ ప్రత్యేక దినాలలో కళ్ళు చెదిరే అలంకారాలతో, ఇంతకు 100 రెట్లు అలంకారాలతో కానవస్తుంది. గర్భాలయమంతా పూమాలలను అలంకరిస్తారు. మెరుగులద్దిన స్వర్ణ కిరీటంతో, రకరకాల పూల గజమాలలతో కన్యక అలంకృతమై ఉంటుంది. సాక్షాత్తు రాజరాజేశ్వరి అంశావతారిణి అయిన కన్యకా పరమేశ్వరికి నానా విధాలుగా అర్చనలు చేసి ఎన్నో విధాల హారతి నీరాజనాలందిస్తారు. ఆ పూజాధికాలను చూసి భక్తులు పరవశులవుతారు. ఎన్ని జన్మలతో చూశామీ వేడుక, ఎన్ని జన్మలతో చూశామీ వేడుక, ధన్యులను చేశావే కన్యక, మమ్ము ధన్యులను చేశావే కన్యక. నెల్లూరులో టౌన్స్పేటలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఇది చాలా ప్రసిద్ధిగాంచింది.
ఈ దేవాలయం కట్టి 140 సంవత్సరాలు అయింది. ఈ మధ్యగా జీర్ణోద్ధరణ చేసినాము. వైశాఖ శుద్ధ దశమికి అమ్మవారి జన్మదినోత్సవాలు చేస్తాం, 10 రోజులు గర్భ మహోత్సవాలు చేస్తాం, 10 రోజులు. చాలా గొప్పగా ఉంటుంది. అవి విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి. అమ్మవారు నమ్మిన వాళ్ళ కొంగు బంగారం వాసవి కన్యకా పరమేశ్వరి. ఆ అమ్మవారికి నిత్య దైవతార్చన ఉదయాన్నే నిత్యాభిషేకం ఉంటుంది. నిత్యాగ్నిహోత్రం కూడా అమ్మవారికి ఉంటుంది ఇక్కడ. అందువల్ల ఈ అమ్మవారి క్షేత్రవాసన వెలుగొంతుంటుంది. శుక్రవారం నాడు విశేషంగా ఉంటుంది. అమ్మవారు భక్తుల సహకారాలతో దేవాలయం పొందడం చేసుకొని జీవం పోసుకుంది. వాసవి కన్యకా పరమేశ్వరి వెలుగొంతుంది. ఒకసారి నందీశ్వరుడు పార్వతీ పరమేశ్వరుల సన్నిధికి చేరి పరమేశ్వరుని మంత్రం పఠిస్తూ ఆయనకు మాత్రమే ప్రదక్షిణలు చేస్తాడు. దాంతో పార్వతీమాతకు కోపమొస్తుంది. మనిషి రూపంలో జన్మించమని నందికి శాపమిస్తుంది. దీనికి ప్రతిగా నంది కూడా భూలోకంలో కన్యగా పుట్టి కన్యగానే మిగిలిపోతావని పార్వతిని శపిస్తాడు. ఇటు భక్తుణ్ణి అటు అర్ధాంగిని వదులుకోలేక శివుడు వీరున్న ఆలయానికి దిగివస్తాడు. ప్రతి కన్యక ఆలయంలోనూ నగరేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. శివునితో పాటు అనేక మంది దేవతల ఉపాలయాలు కూడా ఇదే ఆవరణంలో ఉన్నాయి. వాటిని కూడా దర్శించుకుందాం. అమ్మవారి గర్భాలయానికి సమీపాననే ఉపాలయాల సముదాయం ఉంటుంది. ఏ ఉపాలయానికి ఆ ఉపాలయం పైన ఆ దేవతా స్వరూపాలకు చెందిన ప్రతిమలతో కూడిన చిరుగోపురాలు సైతం వర్ణరంజితంగా ఉంటాయి. ప్రధాన ఉపాలయంగా ఉన్న శ్రీ నగరీశ్వర స్వామి ఉపాలయానికి భక్తులు చేరుకుంటారు. నిరాడంబరుడు అభిషేక ప్రియుడు అయిన పరమశివుడు నగరీశ్వర స్వామిగా భక్తుల కొలుపులందుకుంటున్నాడు. నిండారా అభిషేకాలను స్వీకరించి చక్కటి వస్త్రాలంకారం చేసుకున్న నగరీశ్వరుడు విభూతి నామాలతో దర్శనమిస్తున్నాడు. ఓం నమః శివాయ ఏమిటి నీ మాయా నమో దేవదేవాయ లేదా నాపై నీ దయా. గుండ్రటి పానవట్టంపై కొలువుదీరిన లింగరూప శివయ్యకు పానవట్టమంతా పట్టుధోవతిని అలంకరించారు. పుష్పహారాలతో శోభస్కరంగా కానవస్తున్న నగరీశ్వర స్వామికి భక్తులు తమ గోత్రనామాలతో అర్చనలు చేయించుకుంటారు. ఆ నగరీశ్వరుని ఉపాలయం గోపురంపై వర్ణరంజితమైన శిల్పాలుగా పార్వతీ పరమేశ్వరులు, ఒక పక్క గణపతి, మరో పక్క కుమారస్వామిలు, ఇలా శివ పరివారమంతా నెలకొని ఉంటారు. ఎదురుగా నందీశ్వరుడు తన స్వామికి జరిగే పూజలను పర్యవేక్షిస్తున్నట్లుంటాడు. నా శ్వాస నీవు నా ధ్యాస నీవు నాలోని అణువణువు నీదేనులే. నగరీశ్వరుని ఉపమందిరం పక్కనే ఉన్న ఉపమందిరంలో అయ్యప్ప నెలకొని ఉన్నాడు. అయ్యప్ప కొలువైన ఉపమందిర పైభాగాన గోపురంపై పులివాహనుడైన అయ్యప్ప ప్రతిమ, గోపురం నలువైపులా పులుల శిల్పాకృతులున్నాయి. ఉపమందిరం లోపల పట్టాబంధయుక్తుడైన అయ్యప్ప పానవట్టం వంటి పీఠంపై కూర్చుని ఉంటాడు. అయ్యప్ప శరీరాకృతిలోనే హరిహర తత్వం కనబడుతూ ఉంటుంది. అభయహస్తం శివతత్వాన్ని, వయ్యారపు వంపుతో మోహిని అవతారపు విష్ణు అంశను వ్యక్తం చేస్తుంటాయి. పంచలోహ విగ్రహంగా అయ్యప్ప ఇస్తున్న దర్శనాన్ని చేసుకుని భక్తులు పూజాధికారులు నిర్వర్తిస్తారు. కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాడ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. మరో ఉపమందిరంలో రాధాకృష్ణులు నెలకొని ఉంటారు. ఆ ఉపమందిర చిరుగోపురంపై
గోవు పక్కన వ్యత్యస్త పాదార విందుడైన గోపాలుడు, పక్కనే రాధమ్మ, నలువైపులా గరుడ స్వాముల ప్రతిమలుంటాయి. మందిర గర్భాలయంలో జలతారు అంచుల గోపీవర్ణ పట్టు ధోవతిని ధరించి వేణువును ఊదుతూ వేణుగోపాలుడు, చెంతని అభయహస్తంతో రాధాదేవి నిలబడి ఉంటారు. ఆ రాధాకృష్ణ పరమాత్మలకు నమస్కారాలు పెట్టుకుని భక్తులు మరో ఉపమందిరానికి వెళతారు. నవమోహన జీవన వరమిచ్చినమ్మా, ఇకపై ఇంకెప్పుడు నీ చేయి విడిచి వెళ్ళనని చేతిలోన చేసి ఒట్టేసినమ్మా. ఉపమందిరంలో సీతారామ లక్ష్మణులు, వారికి బంటుగా ఆంజనేయుడు దర్శనమిస్తారు. నల్లని శిలా విగ్రహంలో తిరునామాలతో దశరథ తనయులు, మహాసాధ్వి సీతమ్మ, సేవాగ్రణి హనుమలు కొలువుదీరి ఉంటారు. ఆ విగ్రహాలకు ముందు భాగాన పంచలోహ మూర్తులు ఉత్సవమూర్తులుగా ఉంటాయి. రఘుకులోత్తమునికి అర్చక స్వాములు సకలోపాచారాలు చేసి నీరాజనం అందిస్తారు. జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక, ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాక. మరో ఉపమందిరంలో పంచముఖ ఆంజనేయుడు నిలువెత్తు రూపాన నెలకొని ఉంటాడు. పంచముఖ ఆంజనేయుని దర్శనం, అర్చనం వల్ల భయ పిశాచ దుష్ట గ్రహ పీడలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం అంటూ హనుమస్వామిని కీర్తిస్తారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారికి జరిగే అన్ని అర్చనల్లోకెల్లా విశేషమైనది పుష్పయాగం. వైశాఖ మాసంలో వచ్చే వాసవి జయంతి నాడు జరిగే పుష్పయాగం ఒక లక్ష్మీ వైభోగం. అమ్మవారు పాలసముద్రంలో జన్మించినట్లు పూలగుట్టలోంచి అమ్మవారు కానవస్తారు. అంతటి సుందర సుమనోహరంగా జరిగే పుష్పయాగాన్ని చూసి తరితాం. వాసవి కన్యకా పరమేశ్వరి జన్మించిన వైశాఖ మాసంలో అమ్మవారికి ఈ ఆలయంలో జరిగే పుష్పయాగం నిజంగా అంగరంగ వైభోగమే. గర్భాలయమంతా రకరకాల పుష్పాలను మాలికలుగా చేసి వేలాడదీసి అలంకరించారు. అమ్మవారికి పట్టుచీరె ధరింపజేసి నానావిధ బంగారు ఆభరణాలు అలంకరించారు. తమిళ సంప్రదాయపు కిరీటం, బంగారు పతకాలను కూర్చిన జడ, ముక్కుకు అలంకరించిన ముక్కెర, ఇంతటి అలంకారాలతో కన్యక జగదేక సౌందర్యంతో భక్తజన హృదయానురంజకంగా భాసిస్తుంది. శివశక్తి సమ్మిళిత క్షేత్రంగా, ప్రాచీన దేవాలయంగా పేరొందిన నెల్లూరు వాసవి కన్యక ఆలయం నేడు మరిన్ని సొబగులతో అభివృద్ధి చెందింది. నేటి ఆలయంలో మరిన్ని కొత్త నిర్మాణాలు జరిగి కన్నుల పండుగలా వెలుగొందుతోంది. అద్దాల అలంకారాలతో, వివిధ దేవీ దేవతల ఉపాలయాలతో నిత్యనూతనంగా కానవస్తోంది. ఒకనాటి నెల్లూరు కన్యక ఆలయానికి ఎన్నో ఆధునిక హంగులు చేర్చి ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ముఖమంటపం ఆ మహాసామ్రాజ్ఞి రాజరాజేశ్వరి ఆసీనురాలయ్యే రాజదర్బారులా అలంకృతమై ఉంటుంది. రకరకాల స్తంభాలు, ఆ స్తంభాలకు ఆనుకుని నిలబడ్డ రాజనర్తకీమణుల్లా శిల్పాకృతులు, తలపైకెత్తి చూస్తే రకరకాల రంగురంగుల అద్దాల పలకలను పొదిగిన గోళాకారపు నిర్మాణాలు
ఆ పైకప్పు కింద అనేక ఉపాలయాలు, వాటి చిరుగోపురాలు, వీటన్నిటి మధ్యన నల్లరాతి మహామందిరంలా గర్భాలయం కాంతులీనుతుంటాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే శ్రీ వాసవి కన్యకా వంశ చరిత్రను, ఆమె అనన్య త్యాగానికి సాక్షిభూతమైన కట్టడాలు మరొక ఎత్తు. తనను చెరబట్టైనా సరే బలవంతంగా పెళ్లాడాలని చూసిన విష్ణువర్ధనరాజు ఆజ్ఞను ధిక్కరించి కన్యక అగ్నిప్రవేశం చేస్తే ఆమెతో పాటు 102 గోత్రికుల పుణ్యదంపతులు కూడా అగ్నిగుండాల్లోకి దూకారు. ఆ ఆత్మార్పణ చేసుకున్న 102 గోత్రికుల ప్రవర పేర్లతో కూడిన ఫలకాలతో సహా వారి ప్రతిరూపాల విగ్రహాలను ప్రదక్షిణ మార్గంలో ఏర్పాటు చేశారు. ఇటువంటి నిర్మాణం మరెక్కడా ఏ కన్యక ఆలయంలోనూ కానరానంతటి ప్రత్యేకమైనదిగా ఈ నెల్లూరు ఆలయంలో కనిపిస్తుంది. కన్యక నెలకొని ఉన్న గర్భాలయం గోడ చుట్టూతా అష్టాదశ శక్తి క్షేత్రాలలోని 18 మంది దేవతల విగ్రహాలను వారి వారి పేర్లతో సహా ప్రతిష్ఠించారు. గౌరీదేవి, మహేశ్వరీదేవి, గిరిజాదేవి, పురోహితిక, ఏకవీరిక, వైష్ణవి, బ్రాహ్మణి, విష్ణుదుర్గ, శాంకరి, సరస్వతి, మహాలక్ష్మి, భ్రమరాంబ, జోగులాంబ, చాముండ, శృంఖాలదేవి, కంచి కామాక్షి తదితర దేవతల ప్రతిమలు గర్భాలయ కుడ్యాలకు అమర్చారు. ముఖమంటపం లోపలి ఆవరణలోని గోడల పైభాగపు ప్రాకారాలపై వాసవాంబ దివ్య పురాణ గాథనంతటినీ పూసగుచ్చినట్లు చెబుతున్న విగ్రహ సముదాయాలను దృశ్యాలుగా ఏర్పాటు చేశారు. మరోచోట గోడపై శివ పరివారాన్ని శిల్పాకృతిలో తీర్చిదిద్దారు. శివ పార్వతులు, గణపతి, కుమారస్వాములను వర్ణరంజితమైన ఆకృతులుగా అలంకరించారు. మరోవైపు గోడపై లక్ష్మీనారాయణుల విగ్రహాకృతులను ఏర్పరిచారు. ఆలయ ఆవరణమంతా కళ్ళు చెదిరే రంగులతో చూసే తీర్థయాత్రికుల కన్నుల పండుగలా విరాజిల్లుతుంది. వైశ్యుల ఆరాధ్య దైవంగానే కాక సకల భక్తుల ఆరాధ్య దేవతగా ప్రఖ్యాతి చెందిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని దర్శిస్తే ఇష్టకామ్యాలు సిద్ధిస్తాయి, అర్చిస్తే ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి. ఆమె ఆలయ వైభవాన్ని ఇంతసేపు తిలకించిన మనందరికీ ఆ పరమేశ్వరి కరుణా కటాక్ష వీక్షణాలు లభించాలని కోరుకుందాం. మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.